ఈ రోజు యువ భారత్ రన్ ఏదైతే ఉందో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మనతో పాటు ఎమ్మెల్సీ కొమరేశ్వర్ ఉన్నారు. సార్ నమస్తే సార్. కొత్త రన్ చూస్తున్నాం అంటున్నారు, అంటే పేసర్స్ ఉండడం కానీ రన్ మాత్రమే కాకుండా ఇతరత్ర యాక్టివిటీస్ ఉండడం కానీ, ఈ ఐడియా ఎవరిది సార్? ఈ ఐడియా యశస్వి మల్కది. బట్ ఈ యువ భారత్ రన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం, ఇది కంటిన్యూగా ఉంటుంది యాన్యువల్ ఈవెంట్గా. బట్ దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన పల్లవి స్కూల్ కానీ డిపిఎస్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో పిల్లలకు, పేరెంట్స్కు, యూత్కు అందరూ కూడా రన్ చేయాలి, యూత్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, మన కల్చర్ మర్చిపోకుండా ఈ డ్రగ్స్ కల్చర్ దూరం పెడుతూ మంచి ఫిట్నెస్గా ఉండాలనే ప్రోగ్రామ్ ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది. మంచి సిటిజన్ తయారు చేయడం అనేది దీని మీద. సార్ మనం స్కూల్స్ లో చాలా ఒక పేరున్న బ్రాండ్, ఇప్పుడు డిపిఎస్ అయినా పల్లవి అయినా మార్కులు, ర్యాంకులు అని చెప్పడంతో పాటు ఫిట్నెస్ గురించి మొదటి నుంచి చెప్తున్న మన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఫిట్నెస్ గురించి తల్లిదండ్రులకు ఈరోజు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఎందుకంటే ర్యాంక్స్ కావాలనుకునే పేరెంట్స్ కి ఒక మెసేజ్ మీ నుంచి ఏంటి? పిల్లలు ఫిట్నెస్గా ఉండి గేమ్స్ ఆడితే ఆటోమేటిక్గా వాళ్ళకు చదువు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఫిట్గా ఉండి హెల్తీగా ఉంటే వాళ్ళు వితిన్ తక్కువ టైంలో చదవగలుగుతారు. కంటిన్యూగా చదివితే అది బట్టి పెట్టడం అవుతుంది. అది చాలా మన పల్లవి స్కూల్లో కానీ మన డిపిఎస్లో ఎంకరేజ్ చేయము. కాబట్టి మనం పిల్లల్ని రేపు ఫ్యూచర్ ఆల్రౌండర్ తయారు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. ఎప్పుడైతే వాళ్ళు ఫిట్గా ఉంటారో, మంచి హెల్తీగా ఉంటారో, వాళ్ళు అన్నీ చేయగలుగుతారు. చదువుగలుగుతారు, బిజినెస్ చేయగలుగుతారు, ఆల్ ఫీల్డ్లో వాళ్ళు షైన్ అవుతారు. కాబట్టి ఫిట్నెస్గా ఉండాలన్నది మెయిన్ ఉద్దేశం. అందులో భాగంగానే ఈ ప్రోగ్రామ్ చేయడం. అయితే దానికి ఆనరల్ గవర్నర్ గారు, కిషన్ రెడ్డి గారు, తర్వాత మన సుధీర్ బాబు గారు అందరూ వచ్చారు. దాని వాళ్ళందరికీ ధన్యవాదాలు. సార్, ఫిట్ ఇండియా లక్ష్యంతో మీరు పెట్టిన ఈ ప్రోగ్రామ్ కి మీరు అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది ఎంతమంది సార్? ఈ రోజు వచ్చింది ఎంతమంది మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం 19,000 రిజిస్టర్ చేసుకొని వాళ్ళు టీ షర్ట్లో వచ్చారు. అన్రిజిస్టర్డ్ ఇంకొక 5-6 పీపుల్ వచ్చారు. వాళ్ళు టీ షర్ట్ లేకుండా వాక్ చేశారు. అంటే రఫ్గా 25,000 అప్రాక్సిమేట్ పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ బిగ్ సక్సెస్. ఈ రీసెంట్ హిస్టరీలో ఇది వన్ ఆఫ్ ది బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఎక్కువ మంది వచ్చి ఈ రోజు యువత కానీ స్టూడెంట్స్ కానీ గ్రాండ్ సక్సెస్ చేసిండ్రు. ప్లస్ ఈవెన్ దో గెస్ట్లు కూడా పిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఒక మంచి మెసేజ్, ఫిట్నెస్ ఇండియా, యువత ఫిట్ గా ఉండాలంటే ముందు హెల్త్ ఉండాలి, తర్వాతే ఏదైనా అనే మెసేజ్ మాత్రం ప్రతి ఒక్క గెస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి.